స్తుతించి సంతోషించెదము, కొనియాడెదము మరువబడని మేలుల చేసినని. కొనియాడెదము మరువబడని మేలుల చేసినని. స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. ప్రార్థిస్తాము. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయదు. ప్రేమగల మా తండ్రి, ఈ హాలు కొరకై ప్రార్థన చేస్తున్నాం. ఈ హాలులో ఉన్న ప్రతి దోషమును కూడా తొలగించండి, పవిత్రపరచండి. ప్రభా, బిడ్డలు ఇక్కడ కూర్చుంటున్నప్పుడు, మాట్లాడుకుంటున్నప్పుడు దేవాన్ని అతన్ని మీ పరలోకపు యొక్క సంబంధమైన మీ మాటలు మాట్లాడుకున్నట్టుకు సహాయం చేయండి. అలాగని ప్రభునా తండ్రి, మరి ప్రభునా తండ్రి సంఖ్యాకాండం 7:9 వచనంలో రాబడిన రీతిగా మా రెండు కెరూబుల మధ్య నుండి యెహోవా తనతో మోషేతో మాట్లాడుతున్నప్పుడు యెహోవా స్వరము అతని ఈనెను. ప్రభునా తండ్రి, మీ బిడ్డలు ఈ గృహంలో, ఈ హాలులో ప్రభునా తండ్రి, ఈ గదులలో నీ స్వరాన్ని వినేవారుగా ప్రభునా తండ్రి, నీ బిడ్డలు ప్రభునా తండ్రి చిత్తానుసారంగా జీవించడానికి సహాయం చేయండి. కూర్చుంటున్నప్పుడు, లేచినప్పుడు ప్రభునా తండ్రి, ప్రభునా తండ్రి బయటకు వెళుతున్నప్పుడు, వస్తున్నప్పుడు ప్రభా, వారి పొలం పంటలలో మా ప్రభు వారికి కలిగిన సమస్తములో మీ దీవెన ఆశీర్వాదములు దయచేయమని ప్రభా, మీరే సర్వ సమృద్ధితో నింపమని ప్రభా, మీ నామనికి మహిమ తెచ్చుకోమని మీ కృపగల కనికరం గల దయగల హస్తాలకు అప్పగిస్తూ యేసు క్రీస్తు ప్రభువారి ధన్యకరమైన నామములోనే ప్రార్థన చేస్తూ ప్రభు పేట విడుచున్నాము తండ్రి. అలాగనే హాల్లో కూడా ప్రార్థన చేస్తాం. సమాధాన స్తోత్రములు, సమాధాన గృహములో సమాధాన స్తోత్రములు. చూద్దాము దావీదు కీర్తన 22 7వ వచనం. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులో క్షేమం ఉండునుగాక. 7వ వచనం. దావీదు కీర్తన 122 7వ వచనం. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులో క్షేమం ఉండునుగాక. పరిశుద్ధుడమైన మా తండ్రి, మీ పాద సన్నిధిలో చేరి మరి ఒకసారి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తున్నాం. ఈ యొక్క మరి వరండాలో చేరి మీ యొక్క నామాన్ని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రదేశం అంతటిని కూడా మీరు పరిశుద్ధపరచండి, మీ కలవరసులు రక్తాన్ని ప్రోక్షించండి. ఇక్కడ మీ యొక్క వెలుగును మీ యొక్క సన్నిధిని ఉంచండి నాయన. అనేకులు ప్రభువా మరి ఈ యొక్క గృహానికి వచ్చినప్పుడు నాయన వారు దీవించబడ్డానికి, నాయన బయటికి వెళ్ళినప్పుడు కూడా వారు దీవించబడడానికి సహాయం చేయండి. అలాగే కుటుంబానికి కూడా మీ ఆశీర్వాదాన్ని అనుగ్రహించండి నాయన. ఈ ఇంటిలో ప్రభు ప్రతి భాగాన్ని, ఈ యొక్క ఆవరణం అంతటి ప్రతి భాగాన్ని అవి మీ కలవరసులు రక్తము చేత మీరు శుద్ధీకరించండి, పవిత్రపరచండి. ఈ ఇంటిని ప్రభు ప్రియకంతో అవి ఉపయోగకరంగా చేసి మీ యొక్క నామానికి మహిమ తెచ్చుకున్నామని మీరు కుటుంబ పక్షాన్ని చేసిన ఉపకారములు అన్నింటిని బట్టి స్తుతిస్తూ యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. నీలముల పునాదులు వేసి నీరాంజనములతో నీలముల పునాదులు వేసి నీరాంజనములతో మాణిక్యమణులతో. ప్రార్థన.